పొద్దున్నే మంచి ప్రోటీన్ ఫుడ్ పెట్టి పిల్లల్ని స్కూల్కి పంపించాలని చెప్పి ప్రతి అమ్మకి ఉంటుంది. అందులోనూ ఎగ్ అయితే చాలా మంచి ప్రోటీన్ సోర్స్. కానీ చాలామంది పిల్లలకు దీని స్మెల్ నచ్చకనో, దీని టెక్స్చర్ నచ్చకనో, టేస్ట్ నచ్చకనో తినకుండా వదిలేస్తూ ఉంటారు. పిల్లలు మంచి పోషకాహారం తీసుకోవట్లేదు అని బాధపడే ప్రతి తల్లిదండ్రుల కోసం ఈ వీడియో అన్నమాట. హలో ఆల్ అండ్ వెల్కమ్ టు వాచ్ అండ్ బర్న్ యూట్యూబ్ ఛానల్. కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మా ఛానల్లో వచ్చే రెసిపీస్ అన్నీ 99% ఖచ్చితంగా హెల్దీగానే ఉంటాయి. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ముందుగా 2 ఎగ్స్ని బ్రేక్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి బాగా బీట్ చేసి పక్కన పెట్టుకోండి. ముందుగానే చెప్తున్నాను, ఉప్పు పూర్తిగా కరిగేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని వీలైనంత సిమ్లో మంటని అడ్జస్ట్ చేసుకోండి. ప్యాన్ పెట్టుకోండి. నేనైతే బటర్ యూస్ చేస్తున్నాను. మీరైతే లైట్గా ఆయిల్ స్ప్రే చేసినా సరిపోతుంది. బటర్ వాడితే ఇంకా మంచిదే. టేస్ట్ ఇంకొంచెం కమ్మగా ఉంటుందన్నమాట. అది అందుకే నా సజెషన్. తర్వాత మీరు బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్చర్ని స్లోగా పోయండి. ఈ చీజ్ ఆమ్లెట్ ఎంత స్లోగా కుక్ అవుతే అంత టేస్టీగా ఉంటుంది. ఆమ్లెట్ లైట్గా బాయిలింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత మీ దగ్గర ఆరిగానో ఉంటే తీసుకోండి, లేదంటే ఇది ఆప్షనల్. లైట్గా ఆరిగానోని స్ప్రింకిల్ చేయండి. నాకైతే ఆరిగానో ఫ్లేవర్ కొంచెం ఇష్టం అనమాట. ఇంకొకటి, ఇది ఎగ్ స్మెల్ని చాలా వరకు కంట్రోల్ చేస్తుంది. అందుకోసమే నేను కొంచెం ఎక్కువ వేసుకుంటాను అనమాట. మీరు చూస్తున్నట్టయితే నేను చాలా వరకు ఈవెన్ ఎడ్జెస్లో కూడా స్ప్రింకిల్ చేసుకుంటూనే వేసుకున్నాను. ఆమ్లెట్ బేస్ కొంచెం హీట్ అయిన తర్వాత చీజ్ స్లైస్ని అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. నా దగ్గర స్లైస్ ఉంది కాబట్టి స్లైస్ యాడ్ చేస్తున్నాను. మీరు కాబడితే నార్మల్ చీజ్ని తురిమి కూడా వేసుకోవచ్చు. నాకు పెరి పెరి ఫ్లేవర్ చాలా ఇష్టం అన్నమాట. అందుకోసం నేను ఇంకొంచెం పెరి పెరీస్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఆమ్లెట్ ఆల్మోస్ట్ 50% కుక్ అయిన తర్వాత స్లోగా ఎడ్జెస్ని నీట్గా అలా లేపుకొని చుట్టూ ఎక్కడైనా అంటుకుందేమో చూసుకొని హాఫ్కి మడవండి. బాగా చూడండి, ఇది చాలా స్లోగా కుక్ అవ్వాలన్నమాట. గట్టిగా ట్యాప్ చేయడం లాంటివి చేయొద్దు. ఒక పక్క పూర్తిగా కాలిందన్న నమ్మకం మీకు వచ్చిన తర్వాత స్లోగా దాన్ని ఫ్లిప్ అయితే చేసుకోండి. నేనైతే ఒక 30 సెకండ్స్ ఆగిన తర్వాతే చూడండి ఇలా నెమ్మదిగా ఫ్లిప్ చేస్తున్నాను ఇటు సైడు. చాలా స్లోగా ట్యాప్ చేయండి. 2 వైపులా సమానంగా కుక్ చేసుకోండి. చీజ్ బయటికి రాకుండా చూసుకోండి. దయచేసి ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి కుకింగ్ వీడియోస్ అయితే వస్తాయి మా ఛానల్ నుంచి. ఇప్పుడు ఈ చీజ్ ఆమ్లెట్ లెస్ దాన్ 5 మినిట్స్లో కుక్ అయిపోయింది. ప్లేట్లోకి తీసుకొని నీట్గా సర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను కాస్త తీసుకొని తిని చూపిస్తాను. చీజ్ ఎంత బాగా వస్తుందో చూడండి, పొరలు పొరలుగా వస్తుంది. ఒక పిజ్జా తిన్న టేస్ట్ వస్తుంది అన్నమాట ఇక్కడ. ఇది ఇంకా చాలా హెల్దీ, ఎందుకంటే మంచి ప్రోటీన్ ఉంటుంది. దాదాపుగా 10 నుంచి 15 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రోజు కొత్త వీడియోస్ వస్తాయి. చూడండి, మధ్యలో చీజ్ చూడండి ఎంత నీట్గా స్ప్రెడ్ అయిపోయిందో. మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయిపోయింది ఆమ్లెట్కి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.